బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా అంచనాలన్నింటినీ మించిపోయే కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ప్రతి గంట 10-12 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమాకు నైజాంలో టికెట్ రేట్స్ ను తగ్గించారు. మల్టీప్లెక్స్ లో 420 వరకు ఉన్న టికెట్ రేట్ ను 350 వరకు తగ్గించారు. ఆ ఇంపాక్ట్ వలన బుకింగ్ స్టడీగా ఉండగా ఓవరాల్ గా డ్రాప్ సండే తో పోల్చితే మండే 60% రేంజ్ కు అటు ఇటుగా ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ను ఈ రోజు టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోల ఓవరాల్ ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్తాయనేది చెప్పగలం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న సినిమా హిందీలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. ఓవర్సీస్ లో సైతం డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 8 నుండి 9 కోట్ల రేంజ్ లో షేర్ ను టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఫైనల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలో ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇతర భాషల్లో ఉండే ఆక్యుపెన్సీని బట్టి కలెక్షన్స్ ఇంకా ముందుకు వెళ్తాయా లేదా ఇదే రేంజ్ లో హోల్డ్ చేస్తాయో చూడాలి. మొత్తం మీద వర్కింగ్ డే లో ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేసిందని చెప్పడానికి మినిమం 12 కోట్ల రేంజ్ కు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద వర్కింగ్ డే లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లను డే ఎండ్ అయ్యే టైం కి సొంతం చేసుకునే అవకాశం ఉందో చూసి మరో వీడియోలో క్లియర్ గా అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.